వ్యవసాయం అంటే కేవలం పంటలు పండించడం మాత్రమే కాదు, ఆలోచనతో చేస్తే అది ఒక ప్రయోగశాల. ప్రకృతిని ప్రేమిస్తే అది ఒక జీవన విధానం కూడా అవుతుంది. ఇందుకు నిదర్శనమే పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన యువ రైతు నున్న రాంబాబు సాగు విధానం. బీ ఫార్మసీ వరకు చదివినా జీవితాన్ని మాత్రం భూమితో ముడిపెట్టుకున్నారు. తన 10 ఎకరాల భూమిని ప్రకృతి వ్యవసాయానికి మార్గదర్శకంగా మార్చాడు. మరి ఆ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇదిగో ఇక్కడ పండ్ల మొక్కల మధ్య తిరుగుతున్న ఈ రైతు పేరే నున్న రాంబాబు. పశ్చిమ గోదావరి జిల్లా వేల్పూరు మండలం కావలిపురం గ్రామానికి చెందిన ఈయన చదివింది బీ ఫార్మసీ. ఏదో ఉద్యోగం కోసం కాకుండా వ్యవసాయాన్ని తన జీవితంగా ఎంచుకున్నారు. పూర్వీకుల నుంచి వచ్చిన 10 ఎకరాల భూమిలో సాధారణ పద్ధతులు కాకుండా ప్రకృతి విధానంలో సాగు చేస్తూ వరి విత్తనోత్పత్తి, పండ్ల తోటల ద్వారా మంచి ఆదాయం పొందుతున్నారు. ఇది సాధారణ రైతు కథ కాదు. ఇది ఒక కొత్త ఆలోచన, కొత్త ప్రయాణం. రైతు రాంబాబు అందరిలా కాకుండా తన సాగులో ప్రత్యేకత ఉండాలని నిర్ణయించుకున్నారు. అందుకే 9.5 ఎకరాల్లో దేశీ వరి రకాలతో పాటు వివిధ వ్యవసాయ విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలు రూపొందించిన విత్తనాలను సేకరించి విత్తనోత్పత్తిపై దృష్టి పెట్టారు. ఈ పంటల నుంచి వచ్చిన ధాన్యాన్ని విత్తనంగా అమ్ముతూ మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. ఇక మరో 1/2 ఎకరంలో దేశీ విదేశీ పండ్ల మొక్కలను పెంచుతూ పూర్తిగా ప్రకృతి విధానంలో సాగు చేస్తున్నారు. ఈ తోటలో పండే పండ్లు ముందుగా కుటుంబానికి ఆరోగ్యం, తరువాతే మార్కెట్ ఆదాయం అనే సిద్ధాంతాన్ని పాటిస్తున్నారు. రసాయనాలకి దూరంగా ప్రకృతితో దగ్గరగా సాగుతున్న ఈ వ్యవసాయం ఇప్పటికే అందరికీ ఆదర్శంగా మారింది. నాది 10 ఎకరాల వ్యవసాయ భూమి, వరి పొలం మాది. దీంట్లో విత్తనోత్పత్తికి 4-5 రకాలు పెడతాను ఇప్పుడు నేను. దేశవాళీ రకం కుజీ పట్టాలి అని ప్రకృతి వ్యవసాయం దేశవాళీ రకం, అది ఇంట్లో భోజనానికి వాడతాం మేము. మిగతా అన్ని పిఆర్ 126, పిఎల్ 1100, ఎండిఈ 1100 ఇవన్నీ విత్తనోత్పత్తికి మరి రైతు వారికి అమ్ముతాం. మార్కెట్ దగ్గర బీడర్స్ తెచ్చి మేము ఊడ్చి డెవలప్ చేస్తామండి. 10 ఎకరాల్లో ఒక 1/2 ఎకరం నేల మేము, నాకు మెరగపొలం లేనందున, మొక్కలంటే ఆసక్తి ఉన్నందున ఒక చోట ఆగ్నేయం మూల 1/2 ఎకరం పూడ్చి వివిధ రకాల పళ్ళ మొక్కలు సేకరించి ఇది పూడ్చడానికి మొత్తం నాకు 1,50,000 అయిందండి పెట్టుబడి. దీన్ని తీసి ముందు ఒక 2 టన్నులు పశువులు ఎరువు వేసాం దీని మీద. మళ్ళీ వేసిన తర్వాత దున్నేసి బెడ్లు తీసి అప్పుడు పళ్ళ మొక్కలు తెచ్చాం. ఇంచుమించు ఇక్కడ 35 రకాల లేటెస్ట్ వెరైటీలు వేసాం. మధ్య మధ్యలో కంద, పసుపు, బొప్పాయి, ఆకుకూరలు, వంగ, కాకర, బీర మొత్తం అన్ని రకాలు దీంట్లో పండిస్తాం. ఇంచుమించు ఇంట్లో కావాల్సిన సరుకులన్నీ ఇక్కడే 90%. పళ్ళ మొక్కలకు వచ్చి తెల్లనేరేడు ఒకటి ఉందండి, మియాజాకి ఒకటి, కస్తూరి మ్యాంగో ఒకటి, బెర్రీ ఫ్లేట్, బ్లూబెర్రీ, పొడుగు సపోటా, స్టార్ ఫ్రూట్ అండి, రెడ్ వాటర్ యాపిల్, నిమ్మలో 4-5 రకాలు వేసాం. కేజీ జామ, నాటు జామ, నాటు నిమ్మ, స్వీట్ వెలక్కాయ, పెద్ద రసాలు, కొత్తపిల్లి కొబ్బరి, థాయిలాండ్ మామిడి, పండూరు మామిడి, ఇంట్లో ఆడాలి గోరింటాకు, అన్ని రకాలు ఇక్కడ ఉన్నాయండి. మేము ఎక్కడికి వెళ్ళక్కల. ఈ పళ్ళన్నీ సొంతంగా మందులు కొట్టకుండా ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించుకుని తిండా మా ఇంట్లోకి, బంధువులకి, స్నేహితులకి అందరికి ఇస్తున్నామండి. ఈ కొద్ది ఆత్మ సంతృప్తిగా ఉంది ఇలా చేయడం వల్ల. మా దగ్గర స్పెషల్ అండి వేరు పనస ఉందండి. అది భూమిలో కాస్త పనస, అది భూమిలో కాసిన తర్వాత మాకు స్మెల్ వస్తుందండి. చెట్టు నిలబడి మాకు పిందులు నిలబడవు. వాళ్ళు చెప్పినప్పుడు ఇచ్చారు, బాగానే ఉంది. ఇప్పుడు వచ్చి మేము ఒక 40 కాయలు తిన్నాం. చెర్రీ ఫ్రూట్ ఉందండి, అది మాకు వచ్చి ఒక 150 కాయలు కాసింది. అది మేము ఎక్కడో పుస్తకంలో చదివి యాక్చువల్గా ఇక్కడ సెట్ అవుతుందని చెప్పారు వాళ్ళు అందరం. కాకపోతే వస్తుందని వేసాం. ఆ మొక్క వచ్చి 7,000 ఒక బ్యాగ్ వచ్చి మాకు మొక్క వచ్చి 150 కాయలు కాసింది. టేస్ట్ కూడా బాగానే ఉంది. అది ఔషధ గుణాలు ఫ్రూట్ అండి కూడా. ఇది బ్లూబెర్రీ అండి. ఇది కూడా గింజ ఉండదు దీంట్లో. టేస్ట్ చాలా బాగుంది. ద్రాక్ష పళ్ళు టేస్ట్ వస్తాయండి. దీనికి వచ్చి మేము వేపపిండి కూడా వాడతామండి. వేపని స్ప్రే చేస్తామండి. ఘనజామృతం తయారు చేస్తామండి. మీకు మొక్కలకు వచ్చి 4 నెలలకు ఒకసారి ప్రూనింగ్ చేస్తాం మెయిన్ అండి. ప్రూనింగ్ చేయడం వల్ల పూత కాత బాగా వస్తుందండి. చెట్లు పెరగకుండా మొత్తం ఆ ప్రదేశం ఆవరించకుండా తక్కువ స్థలంలో ఎక్కువ మొక్క పెంచుకోవచ్చండి ప్రూనింగ్ వల్ల. అదొకటి బెనిఫిట్ ఉంది. వేపలను వాడతామన్నా
మామూలు అగ్నాస్త్రం అని ఎన్ని వాడతాం. మాకు పూత పిందెలు అంటే ఫిష్ అమీనా సిడ్డు ఎగ్ అమీనా 2 వాడతాం, సొంతంగా తయారు చేస్తాం. 2,20,000 దాకా నాకు మొత్తం దెమ్మ పూర్తిగా మొక్కలకైంది. నేను పూర్తి 9 సంవత్సరాలు అయింది. దీనికి క్రాప్ అంటే దాని మీద ఎక్కువ వచ్చి ఉంటుందని నేను లెక్క ఎస్టిమేషన్ వేయలేదు. కాకపోతే మాకు ఎండి తినడం వల్ల ఇంట్లో అందరికీ ఆరోగ్యం బాగుంది. మా ఇంట్లో ఎవరు హాస్పిటల్కి వెళ్తలేదు. మా బాబుకి 11వ సంవత్సరం పుట్టినప్పటి నుంచి తీసుకొచ్చాం. మళ్ళీ ఇప్పుడు హాస్పిటల్ వెళ్ళలేదు. మా వాడు పుట్టినప్పటి నుంచి ఆవు పోలే దేశీ ఫుడ్ అండి యాక్టివ్గా ఉంటాడండి. మా ఫాదర్ టెలికాం J2 అసలు యాక్చువల్గా ఆయన చేసేవాడు అండి వ్యవసాయం గట్టానే. అంటే ఆర్గానిక్ 2000 సంవత్సరంలోనే సొంతంగా పండించాడు. సొంతంగా పండించేవాడు. ఆయన పండిందని చెప్పి మన వాల్యూ తెలలేదు. మందు లేకుండా ఏం పండుద్ది ఇవన్నీ నేను ఎటకారం చేసాను బయటలో కన్నా. తర్వాత ఆయన సడన్గా ఎక్స్పైర్ అయ్యాక దాన్ని మనం కంటిన్యూ చేద్దామని దీంట్లోకి వచ్చాము. డబ్బుదేముంది కానీ ఎక్కడికి వెళ్ళినా నున్న రాంబాబు గారు అంటే ఆర్గానిక్ వ్యవసాయం బాగా చేస్తారని పేరు వచ్చింది. మనకి ఎంతలో పోనా పేరు రాదు కదా. ఇక్కడ ఒకసారి నాకు జర్మనీ సైంటిస్ట్ ఒకళ్ళు వచ్చారండి, పంజాబ్ నుంచి వచ్చారండి. అలాగా మామూలు మార్టేరు పాలిటెక్నిక్ కాలేజీ వాళ్ళు అండి, చుట్టుపక్కల స్టూడెంట్స్ యూనివర్సిటీ అందరూ వస్తున్నారు వీటిని. నాకు పక్కోడికి 55 బస్తాలు పండితే నాకు 45-40 పండుద్దండి. మరి పక్క రైతు 18,000 అమ్ముతాడు, నేను 3,000 అమ్ముతాను. దానివల్ల వ్యత్యాసం ఉంది విత్తనోత్పత్తికి. కొన్ని మామూలుగా అమ్ముతాను, కొన్ని రైస్కి వెళ్తాయి. ఉండండి బాగానే ఉంది. రాంబాబు సాగు విధానాలను చూసేందుకు దేశ విదేశాల నుండి శాస్త్రవేత్తలు, విద్యార్థులు సైతం ఇక్కడికి వస్తున్నారు. వ్యవసాయమంటే నష్టమే అనుకునే ఈ కాలంలో ప్రకృతిని నమ్మితే వ్యవసాయం లాభదాయకమవుతుందని ఈ రైతు నిరూపిస్తున్నారు.